రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరబోతున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాసేపట్లో కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఆరుగురు ఎమ్మెల్సీలు. రేవంత్ రెడ్డి నివాసంలో వారు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రైట్ కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరనున్నారు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. గడిచిన కొద్ది రోజులుగా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగానే ఎమ్మెల్సీల చేరికని సంబంధించినటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎమ్మెల్యేల చేరిక మీద ఫోకస్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కౌన్సిల్ లో సభ్యుల సంఖ్యను పెంచుకునేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా పూర్తి చేసింది. ఈ ఆరుగురు ఎవరు అనే దానికి సంబంధించినటువంటి కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తన బలం పెంచుకునేటువంటి ప్రయత్నం గడిచిన నెల రోజులుగా చేస్తుంది. దాంట్లో భాగంగానే ఆరుగురు ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి అధిష్టానం వద్ద కూడా సమాచారం ఇచ్చారు. మరి కాసేపట్లో ఈ చేరిక ఉంటుంది. 12 గంటల తర్వాత అమావాస్య వస్తున్నటువంటి నేపథ్యం, ఆ తర్వాత ఆషాఢ మాసం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో 11:30 నుంచి 12 గంటల మధ్యలోనే ఈ చేరిక ఉండేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా చేరుకోబోతున్నారు. అంటే చారి, ఈ ఆరుగురు ఎమ్మెల్సీల చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం ఎంతకు చేరుకుంటుందంటారు? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి శాసన మండలిలో ఇప్పటికిప్పుడు మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ వీలైనంత త్వరగా శాసన మండలిలో తమ బలాన్ని పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకట్, అలాగే మహేష్ గౌడ్, జీవన్ రెడ్డి ఈ ముగ్గురు ప్రస్తుతం ఉన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంట్లో భాగంగానే ఈ చేరికలను ప్రోత్సహిస్తుంది. శ్రావణ మాసంలో పూర్తి స్థాయిలో మరో 9 మంది ఎమ్మెల్సీలను కూడా చేర్చుకోవాలనుకుంటుంది. ఇటీవల గెలిచినటువంటి తీర్మార్ మల్లన్నతో పాటు ఈ సంఖ్య పూర్తిగా పెంచుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఒకేసారి 6 ఎమ్మెల్సీలను చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇది నిజంగా కీలక పరిణామము. మరి ఈ టైంలో ఈ చేరికలను ఏ విధంగా చూడాలి అంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్షణని వేగవంతం చేస్తుంది. శాసనసభలో తన బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది, బొటాబొటీ మెజార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండలేదు అని కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కూల్చుతామన్నటువంటి ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టాలో నాకు కూడా తెలుసు, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా నేను చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించినట్టు కొన్ని మీడియా ప్రెస్ మీట్లలోనే ప్రకటించారు. కాబట్టి బీఆర్ఎస్ అలాగే బీజేపీ చేస్తున్నటువంటి కామెంట్స్ కి ధీటుగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇప్పటివరకు అసెంబ్లీలో సంఖ్య పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు కౌన్సిల్లో కూడా అదే ఎత్తుగడను అమలు చేస్తోంది. ఓకే చారి. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రేపు అమావాస్య కావడంతో ఇవాళే పార్టీలో చేరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఈ 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు.